अथ मंत्रपाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము తైత్తిరీయోపనిషత్తులో నిన్న మనము 8వ అనువాకం వరకు చూశాము. ఆ 8వ అనువాకంలో ఓంకారం యొక్క మహిమ యొక్క వర్ణన చెప్పబడింది. అంటే మనం ఏ క్రియాకలాపాలు చేసినా, ఏ శుభకర్మలు చేసినా కూడా, ఏ కర్మను ప్రారంభించినా కూడా ఓంకారంతో ప్రారంభిస్తాము. అది పండితులైనా, క్షత్రులైనా, వైశ్యులైనా ఎవరైనా కూడా ఒక కర్మను ప్రారంభిస్తున్నారంటే అన్ని క్రియాకలాపాలు ఓంకారంతోనే ఆ ఓంకారం యొక్క స్వరూపాన్ని, ఓంకారం అంటే పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని స్మరిస్తూనే మనం కార్యాన్ని ప్రారంభిస్తాము. అది ఎవరైనా కూడా మనసులో ఆ భావన అందరికీ ఉంటుంది. నాస్తికుడికైనా ఎవరికైనా వారు ప్రత్యక్షంగా పరమాత్మను స్వీకరించకపోవచ్చు, కానీ భిన్న రూపంలో ఒక శక్తి, ఒక అస్తిత్వం ఉంది, ఒక సత్తా ఉందనే రూపంలో అయితే ప్రతి ఒక్క వైజ్ఞానికుడే కూడా ఆ సత్తాను స్వీకరించాల్సిందే. ఆ సత్తాను స్వీకరిస్తూనే అందరూ కూడా ఆ కర్మను ప్రారంభిస్తున్నారు. కాబట్టి బ్రహ్మాండమే ఆ పరమాత్మ యొక్క స్వరూపము. కాబట్టి అటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఓంకారంతో ప్రారంభిస్తూ ఉంటామని చెప్పి మనం ఓంకారం యొక్క మహిమ ఇంత మహత్వపూర్ణమైన విషయాన్ని మనం ఈ 8వ అనువాకంలో ప్రస్తావించుకున్నాం. అస్తు. ఈరోజు మనం 9వ అనువాకం చూద్దామండి. తైత్తిరీయోపనిషత్తులో 9వ అనువాకము. అస్తు. చూడండి, ఇక్కడ మనకు ఎక్కువగా స్వాధ్యాయం గురించి ప్రస్తావించబడింది. అంటే మన కర్తవ్య కర్మలేంటి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని, అంటే ముఖ్యంగా ఈ అనువాకంలో అధ్యయనము, అధ్యాపనము, అధ్యయనం అధ్యాపనతో పాటు అది మనం శాస్త్రంలో అధ్యయనం అధ్యాపన చేసిన విధంగా, అంటే అధ్యాపకుడు అధ్యయనం చేసే శిష్యులు, అంటే గురు శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు స్వాధ్యాయం చేసిన తర్వాత, అధ్యయనం అధ్యాపన చేయించిన తర్వాత ఆ శాస్త్రంలో చెప్పిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, గురువులు చెప్పినట్టు విధి విధాన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించాలి, వారి అనుగుణంగా నడుచుకోవాలి అనే కర్తవ్య కర్మల గురించి ఈ అనువాకంలో చెప్పబడింది. చూడండి, స్వాధ్యాయానికి చాలా ప్రాముఖ్యత ఉంది అనే విషయాన్ని ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించబడింది. చూడండి మంత్రము. ఋతం చ స్వాధ్యాయ ప్రవచనే చ, సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ, తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, దమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనే చ, అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, మానుషం చ స్వాధ్యాయ ప్రవచనే చ, ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే చ, ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, సత్యమితి సత్యవచ రాథీతరః, తప ఇతి తపో నిత్యః, పౌరుషిష్టిః, స్వాధ్యాయ ప్రవచనేవ స్వాధ్యాయ ప్రవచనే ఏవ ఇతి నాకో మౌద్గల్యః, తద్హి తపస్ తద్హి తపః అని చెప్పి ఈ 9వ అనువాకంలో ఈ రకంగా మనం చెప్పే సత్యము, మనం చెప్పే రీతి, అంటే రీతి రూపి సత్యం, యథార్థమైన సత్యం ఏదైతే ఉందో అది స్వాధ్యాయ ప్రవచనం ద్వారా మనకు సిద్ధిస్తుంది. సత్యం కూడా స్వాధ్యాయ సత్యం చెప్తుంటే అది స్వాధ్యాయానుకూలంగా, ప్రవచనానుకూలంగా ఉండాలి. మనం ఏం చెప్పామో అది అనుకూలంగా ఆచరించాలి.
అలా క్రమంగా ఒక్కొక్క పదాన్ని తీసుకొని ఇక్కడ వివరించబడింది. అదంతా చూద్దాము. సో మొట్టమొదటిగా రితం అంటే ఏమిటి? యథాయోగ్యమైంది అన్నమాట. దాంట్లో లేశ మాత్రం కూడా వికల్పం ఉండదు. అటువంటి సత్యం. రితంబర ప్రజ్ఞ అంటే ప్రకృష్ట జ్ఞానం, ఉచ్చకోటి జ్ఞానం. దాంట్లో ఏ రకమైనటువంటి అవకాశం ఉండేవాట. ఇంకా సత్యమే ఉంటుందన్నమాట, రితమే ఉంటుందన్నమాట. దాంట్లో ఆంశికంగా కూడా అవకాశం ఉండదు వికల్పానికి. అటువంటి సత్యం యథాయోగ్యమైనటువంటి సత్యాత్మకమైన సత్తారూపమైనటువంటి సత్యం ఏదైతే ఉందో వాటిని ఆచరించాలి, అంటే వాటిని పాలించాలి. అంటే రితం అంటే యథాయోగ్యమైన సదాచారాన్ని పాలన చేయాలి. అలాగే స్వాధ్యాయ ప్రవచనేచ, అలాగా పాలన చేస్తూడా స్వాధ్యాయాన్ని, అంటే స్వాధ్యాయం ప్రవచనం అంటే అధ్యాపన చేస్తూ ఉండాలి యథాయోగ్యంగా. సత్య ఆచరణతో యథాయోగ్యమైన సత్యాచరణతో పాటు స్వాధ్యాయ ప్రవచనం అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయడము, చదివించడం, అధ్యయనం చేయడము, అధ్యాపన చేయించడం, ఇలా రెండు చేస్తూ ఉండాలన్నమాట. మనం చదివింది ఏదైతే ఉందో అది సత్యతాపూర్వకంగా యథార్థంగా యథాశక్తి మనం ఈ రెండు కర్మలు చేస్తూ ఉండాలి. అలాగే సత్యం అంటే మన రెండవది చెప్పారు, సత్యం స్వాధ్యాయ ప్రవచనేచ. సత్యం చ స్వాధ్యాయ ప్రవచనేచ అంటే సత్య భాషణం ఎల్లప్పుడు. ఆ సత్య భాషణం చేస్తూనే మనం ఆ వేదాలను చదివించడం చేస్తూ ఉండాలి. ఇది కూడా అంటే వాటితో పాటే సత్య భాషణంతో పాటు మన వేదంలో చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, గురువులు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదివించడం అనేది వాటితో ఉండాలి. రితంతో పాటు సత్యంతో పాటు ఇది కూడా అలాగే మన ఆచరణ వ్యవహారం కూడా ఉండాలి. అంటే మన శాస్త్రంలో చెప్పింది మనం చదువుకునేది చదివించేది ఏదైతే ఉందో అలాగే చదివింది ఏదైతే ఉందో అలాగే మనం కూడా ఆచరించాలి. మనం చెప్పింది శిష్యులు ఏవైతే గ్రహించారో ఆ శిష్యులు కూడా అలా గ్రహించాలి అనే భావంతో ఇక్కడ ఈ చెప్పబడింది. మూడవది తపశ్చర్య, అలాగే స్వాధ్యాయ ప్రవచనం కూడా తపశ్చర్య చేయడము, అలాగే వేదాలను చదివించడం కూడా ఈ కర్మకు చేస్తూ ఉండాలి. అయితే తపకర్మతో పాటు ఈ వేదంలో చదివించడం ఈ కర్మ కూడా రెండు వెంటనే చేస్తూ ఉన్నామట. అంటే తపస్సుతోటి ఆ వేదాలను అధ్యాపన చేయడం తాత్పర్యం ఏంటంటే మనం తపశ్చర్య అనేది ఎలా ఉండాలంటే కేవలం మన కొరికే కాకుండా మనం ఏ రకమైన తపస్సు చేస్తున్నామో ఆ తపశ్చర్య యొక్క విధి విధానం కర్మ అయితే ఉందో అది ఇతరులు కూడా మనం చేయడము, చేయించడము, ఈ రెండు కర్మలు వెంటనే ఉండాలి. నేను తపస్సు చేసుకుని నా కోసం చేసుకుంటానే అక్కడికి ఆగిపోకూడదు. నేను సత్యాన్ని మాట్లాడినా నా స్వార్థ కొరకు నేను సత్యం మాట్లాడదు, అలా ఉండకూడదు. అది ఇతరులకు కూడా నువ్వు ఎలా చేస్తున్నావు, ఏ విధంగా చేస్తున్నావు అది కూడా ఇతరులకు ప్రబోధించాలి, అది చదివించాలి. నువ్వు చదవడము, చదివించడం ఈ రెండు కర్మలు వెంట నడుస్తూ ఉండాలి. అలాగే దమః అంటే ఇంద్రియాలను దమనం చేసుకుంటూ ఉండాలి. అలాగే శాస్త్రం చెప్పిన విధంగా స్వాధ్యాయ ప్రవచనం అంటే వేదాన్ని చదివించడం చేస్తూ ఉండాలి. శమ అంటే మనసును నిగ్రహించుకుంటూ ఉండాలి. దానితో పాటు స్వాధ్యాయ ప్రవచనేచ అంటే వేదాలను చదివిస్తూ ఉండాలి. అగ్నయ అగ్ని యొక్క అగ్ని చయనం అంటే కదా, అగ్ని అంటే గ్రేస్లో ఏదైతే ఉండదో అగ్ని చయనం చేస్తూ ఉండాలి. అగ్నితో పాటు స్వాధ్యాయ ప్రవచనం, అగ్నికర్మ చేస్తున్నావు, యజ్ఞాష్టన కర్మ చేస్తున్నావు, దాంతో పాటు స్వాధ్యాయ ప్రవచనం కూడా వేదాలను అధ్యయనం చేయడము, చేయించడం, మనం ఏం కర్మ చేసాం అది ఇతరులకు చెప్తూ ఉండాలి, చేయిస్తూ ఉండాలి. యజ్ఞకర్మ చేయడం, చేయించడం, ఆ కర్మ చేస్తూ ఉండాలి. అలాగే అగ్నిహోత్రం అది కింద ఇచ్చాడు. అగ్ని ముందు ఎన్నుకున్న తర్వాత అగ్నిహోత్రం తర్వాత స్వాధ్యాయ ప్రవచనేచ అంటే అగ్నిహోత్రం చేయడం, యజ్ఞాష్టన కర్మ చేయడము, విధి విధానం ప్రకారం నిత్య కర్మ చేయడం, తర్వాత ఆ చేసిన విధంగా దాన్ని అధ్యాపన చేయించడం అన్నమాట. అధ్యయనం మనం చదువుకునేది చేసిన కర్మ అయితే ఉందో అది ఇతరులకు తెలియచేయడం అన్నమాట. దాని గురించి ముందుగా స్వయంగా బాగా చదువుకోవడం, తర్వాత చదివించడం అనేది చేయించాలి. అలాగే అతిథయ మన అతిథులు ఏదైతే వస్తుందో అతిథులకు సేవ చేయడము, దేవతలుగా భావించి తర్వాత దాని అనుగుణంగానే స్వాధ్యాయ ప్రవచనం చేయడము. అలాగే అంటే మనుష్యోచితమైన లౌకిక వ్యవహారం, ఏదైనా మన దగ్గరికి మనుషులు వచ్చారంటేనే ఏదైనా ప్రాణి ఇచ్చినా కూడా వారికి యథాయోగ్యమైన వ్యవహారం చేయాలి. మనకు తెలియని వారు వచ్చినా కూడా యథాయోగ్యంగా మన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మనతో మన సాన్నిధ్యాన్ని పొందాలని ఎవరు వచ్చినా కూడా వారితో యథాయోగ్యమైనటువంటి వ్యవహారం చేయాలి. కుల మత భేదాలు లేకుండా అందరి సమస్త ప్రాణుల పట్ల ఒకే వ్యవహారం ఉండాలి. అంటే ఆ రకంగా మానుషుడు అంటే మననశీల స్వభావం కలిగి ఉండాలి. ఒక మనిషి ఏ రకంగా ఉండాలో ఆ రకమైన భావంతో మనుష్యత్వ రూపంతో కలిగి ఉండాలి. ధర్మాచరణతో యుక్తమై ఉండాలి.
యథార్థమైనటువంటి లౌకిక వ్యవహారంతో యుక్తమై ఉండాలి. అంటే ఒక మానవత్వం కలిగి ఉండాలి. ఒక మాటలు చెప్పాలంటే మానవత్వం కలిగి ఉండాలి. ప్రత్యేక ప్రాణి నాలాగే నేను ఎలాగో అన్ని ప్రాణులు సమస్త ప్రాణులు అన్ని అలాగే చెప్పి అదే భావనతో వారికి ఆతిథ్యం ఇవ్వాలి, వాళ్ళతో అలాగే వ్యవహరించాలి. అందుకే మానవ ధర్మంతో యుక్తమైనటువంటి లౌకిక వ్యవహారం అయితే ఉందో సమస్త ప్రాణుల పట్ల అదే రకమైన వ్యవహారం చేయాలి. చదువుతో పాటు స్వాధ్యాయ స్వాధ్యాయం ప్రవచనం చేసుకుంటుండాలి. అంటే వేదాలను చదివించడం అనే కర్మ చేస్తూ ఉండాలి. మనం ఇవి ఎందుకు మాటికి స్వాధ్యాయ ప్రవచనేచ ఎందుకు చెప్పారంటే, మనం ఇలాంటి నిరంతరంగా ఆధ్యాత్మిక గ్రంథాలను మోక్షం ఇచ్చే గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, పరమాత్మ దగ్గర తీసుకెటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరంతరంగా స్వాధ్యాయం అధ్యయనం చేస్తూ ఉంటేనే అప్పుడు విని చేయగలుగుతాం. చేయలేము. మనము నిరంతరంగా స్వాధ్యాయం ప్రవచనం మన జీవితంలో లేదనుకోండి. అందుకే నాకు తర్వాత కూడా వస్తుంది, మన గురుకులం నుంచి విద్యార్థులు బ్రహ్మచారులు విద్యార్థి అయిపోయిన తర్వాత సమావర్తన సంస్కారం చేసేటప్పుడు ఏమంటే స్వాధ్యాయ ప్రవచనాభ్యామ ప్రవచితవ్యం అని చెప్పి అక్కడ ఉపదేశిస్తామంట. అంటే ఈ స్వాధ్యాయం అనేది ప్రవచనం అది ఈ జీవితం ఉన్నంత కాలం, కేవలం బ్రహ్మచర్య కాలంలో మాత్రమే ఇది స్వాధ్యాయ ప్రవచనం కాదు, గృహస్థ కాలంలో స్వాధ్యాయ ప్రవచనం. ఈ జీవితం ఉన్నంత వరకు అంతిమ చనిపోయేంత వరకు ఈ కర్మ ఆపివేయకూడదు. ఆ కర్మ నిరంతరం చేస్తూ ఉంటేనే ఇప్పుడు చెప్పేటువంటి సత్యము, మనం ఏం చెప్పుకున్నాం, సత్యమని, తపహాని, దమహాని, శమహ, అగ్నయశ్చ, అగ్నిహోత్రంచ, అతిథయశ్చ, మానుషంచ, ఇవన్నీ కర్మలు చేయగలుగుతాం. మనలో స్వాధ్యాయం ప్రవచనం లేదనుకోండి, మనం చెప్పడం లేదు, చేయించడం లేదు. అందుకే నిత్యం చెప్తూ ఉండాలి, చేయిస్తుండాలి. ఇలా చేస్తే మనం చెప్పడంగా చేయాలని మనలో భావన కలుగుతున్నాడు. మన రోజు వింటున్నామని చెప్పి శిష్యులు కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే గ్రహిస్తారు, అలాగే ఆచరిస్తారు అన్నమాట. ఈ రెండు కర్మలు చేయలేకపోతే నేను తపస్సు చేసుకుంటూ పోతున్నా అంటే దాంట్లో అంత బలం ఉండదు, అంత శక్తి ఉండదు, మన ఆ కర్మ చేయలేము. అది స్వాధ్యాయం ప్రవచించేది మనకి ఆ బలం వస్తుంది, ఆ ఊర్జ వస్తుంది, ఆ మనిషికి చేయాలని తపన వస్తుంది, ఉత్సాహం వస్తుంది, అదే శ్రద్ధ కూడా కలుగుతుంది అన్నమాట. అందుకే మాటికి ఈ ప్రతి పనులు ఒకసారి చెప్పి వదిలేయచ్చుగా. దీనికి మహత్తా ఎక్కువగా ఉంది, దానికి ఆ మహిమ ఎక్కువగా ఉంది చెప్పడం కొరకు ఇక్కడ ప్రతి వాక్యంలో ఈ వాటిని చెప్పాడు. అంటే స్వాధ్యాయ ప్రవచనం మీదనే రితం అనేది ఆధారపడి ఉంది, స్వాధ్యాయ ప్రవచనం మీదనే సత్యం ఆధారపడి ఉంది, స్వాధ్యాయ ప్రవచనం మీదనే తపహ కూడా ఆధారపడి ఉంది. నువ్వు ఇది చేస్తుంటే తప్ప నువ్వు కరెక్ట్గా చేయగలుగుతావు. కానీ ఒకదాని పూరకంగా ఉంటాయి. ఇవన్నీ చేయాలంటే ఈ స్వాధ్యాయం నిరంతరంగా చేస్తూ ఉండాలి. వేదాంత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ ఉండాలి. మహాపురుషుల యొక్క గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఆచరిస్తూ ఉండాలి. ఆచరణతో పాటు రెండు ఆచరణయుక్తంగా ఉండాలి, అదే ఒకటి కాదు. అప్పుడే అది మన విని సిద్ధిస్తాయి. ఆ ఉద్దేశంతో ఇక్కడ మాటికి స్వాధ్యాయ ప్రవచనేచ అని చెప్పి చెప్పబడింది అనమాట. అలాగే మానుషం చ స్వాధ్యాయ ప్రవచనేచ, తర్వాత వచ్చేసి ప్రజాచ స్వాధ్యాయ ప్రవచనేచ, ప్రజాచ స్వాధ్యాయ ప్రవచనేచ. ప్రజ అంటే ఇప్పుడు గర్భధారణ సంస్కారపు కర్మ, మనం అయితే వివాహోత్తర కాలంలో గర్భధారణ సంస్కారం చేస్తాం కదా, ఆ కర్మ చేయించడం. తర్వాత స్వాధ్యాయ ప్రవచనేచ అంటే ఒక విధి విధానం ప్రకారం శాస్త్రయుక్త ప్రకారంగా దాన్ని ఆచరించడం అన్నమాట. శాస్త్రంలో ఏ రకంగా చెప్పడందో ఆ రకంగా ఆచరించడం. అందుకే స్వాధ్యాయ ప్రవచనేచ. ఆ కర్మ చేస్తున్నామంటే ఎలా ఉండాలి, మన వేదాలు చెప్పిన గ్రంథాలకు అనుగుణంగా ఉండాలన్నమాట. అందుకే ఆ గర్భధారణ సంస్కారం ఏదైతే ఉందో, ఆ కర్మ ఏదైతే ఉందో స్వాధ్యాయ ప్రవచనేచ, అది వేదాలకు అనుగుణంగా చదవడం, చదివించడం, చేయడం, చేయించడం అనే కర్మ ఉండాలి. అలాగే ప్రజనః శాస్త్ర విధికి అనుసారంగానే ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ, సంతానోత్పత్తి అయితే ఉందో అది కూడా ఒక విధి విధానం ప్రకారంగా ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలంటే. కేవలం ఋతుకాలంలో మాత్రం సహవాసం ఉండాలి, ఋతుకాలం కాకుండా అన్ని సమయంలో ఆ సహవాసం ఉండకూడదు. అలాగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి అని చెప్పి అది కూడా దానికి ఒక విధి విధానం ఉంది శాస్త్రంలో. కాబట్టి ఆ విధి విధానం ప్రకారంగా శరీర సహవాసం చేయాలి, ఋతుకాలం చేయాలని చెప్పి ఇక్కడ అలా చేస్తూ స్వాధ్యాయ ప్రవచనేచ, స్వాధ్యాయం ప్రవచనం చేయాలి అంటే చదవడం, చదివించడం అనేది కర్మ చేస్తూ ఉండాలి. అలాగే ప్రజాతి కుటుంబ కర్మ, అంటే కుటుంబ సంబంధి కర్మలు ఏవైతే ఉన్నాయో, కుటుంబ సంబంధి దాయత్వం ఏదైతే ఉందో, బాధ్యత ఏదైతే ఉందో అవన్నీ కూడా కర్మలు చేస్తూ స్వాధ్యాయ ప్రవచనం, ఆ కర్మలు చేస్తూ ఆ కుటుంబ బాధను తీసుకుంటూ కూడా స్వాధ్యాయ ప్రవచనం అది శాస్త్రయుక్తంగా చదవడం, చదివించడం చేస్తూ ఉండాలి. అంటే వీటిని కర్తవ్యం పట్ల ఏమైనా చేస్తూ ఉంటే నీకు తెలుస్తున్నాడు, ఆ కర్మ పట్ల మనిషికి బలాన్ని ఇస్తుందని చెప్తున్నాను ఇప్పుడే. కాబట్టి వాటితో పాటు స్వాధ్యాయ ప్రవచనం చేస్తున్నాను. ఈ కుటుంబ కర్మలు చేసుకుంటూ కూడా దాన్ని పోషిస్తూ కూడా శాస్త్రాన్ని చదవడం, చదివించడం, ఆ కర్మలు చేయడం, చేయించిన కర్మలు చేస్తూ ఉండాలి. అలాగే సత్యం
ఇక్కడ ఇంతవరకు చెప్పిన తర్వాత వీటన్నిటిలో ఏది శ్రేష్టమైంది ఇది చెప్పిన తర్వాత మనం దాదాపుగా మన కర్తవ్య కర్మను చెప్పుకుని ఇలా ఉండాలి చెప్పి వ్యక్తి ఇలా చెప్పిన తర్వాత సత్యం ఇది సత్యవాచ రాథీతరః ఇక్కడ ఒక ఋషి చెప్తున్నాడు ఇవన్నీ చెప్పిన ఇందులో ఏవి శ్రేష్టమైంది రితం శ్రేష్టమైందా సత్యం శ్రేష్టమైందా తపః శ్రేష్టమైందా దమః శ్రేష్టమైందా శమః శ్రేష్టమైంది ఏది శ్రేష్టమైంది అనే విషయంలో దీంట్లో అనుభవం పొందేటువంటి ఋషులు చెప్తున్నామట దీంట్లో అనుభూతిని పొందేటువంటి ఋషులు ఏం చెప్తున్నా అంటే సత్యం సత్య శ్రేష్ఠ అంటే సత్యమితి సత్యవచ రాథీతరః ఈ సత్యమే శ్రేష్టమైంది అని చెప్పి ఎవరు చెప్పారు రాథీతరః అనే రాథీతర ఒక ఋషి అతని యొక్క పుత్రుడు సత్యవాచ ఋషి చెప్పామట ఏంటి రాథీతరః అనే ఒక వ్యక్తి ఒక విశిష్టమైన వ్యక్తి విద్వాన్ ఆ విద్వాంసుడు యొక్క కుమారుడు ఎవరు సత్యవాచ ఏంటి ఇప్పుడు సత్యం పలికేవాడు సత్యాన్ని ఆచరించేవాడు దేశ మాత్రం కూడా అసత్యం చెప్పేవాడు మాత్రం ఏ చిన్న దాంట్లో కూడా అసత్య భాషని సరదా కూడా చెప్పేవాళ్ళు కదన్నమాట అంత నిష్ఠా కలిగినటువంటి వ్యక్తి అనమాట రాథీతరః అనే వ్యక్తి యొక్క విశిష్టమైన ఋషి యొక్క పుత్రుడు సత్యవాచ అనే ఋషి ఎవరైతే ఉన్నారో ఋషి పుత్రుడు ఋషి అయి ఉంటాడు లేకుంటే ఒక మహాన్ గొప్ప వ్యక్తి అయి ఉంటాడు అనమాట అలాగే రాథీతరః అనే వ్యక్తి యొక్క కుమారుడు సత్యవాచ ఏం చెప్పారంటే సత్యమే శ్రేష్టమైనది అని చెప్పాను ఇవన్నిట్లో కూడా సత్యం ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి కానీ సత్యమే శ్రేష్టమైంది అని చెప్పి ఎవరు చెప్పారు సత్యవాచ అనే ఋషి చెప్పారు ఈ సత్యవాచ ఎవరి కుమారుడు రాథీతరః అనే వ్యక్తి విశేషం యొక్క కుమారుడు అనమాట ఒక మహాన్ వ్యక్తి యొక్క మహాన్ పురుషుని యొక్క కుమారుడు అలాగే ఇంకో చెప్పండి పౌరుషిష్టి నెక్స్ట్ వాక్యం చెప్పు తపః ఇతి తపోనిత్యః పౌరుషిష్టి ఇంకొక ఋషి ఏమంటున్నా అంటే లేదండి తపః శ్రేష్టమైంది సత్యం కాదు తపః శ్రేష్టమైంది అంటే ఒక్కోది ఒక దాంట్లో అనుభూతిని పొందేదాన్ని ఆ విషయం చెప్తున్నాను తపః ఇష్టమైంది తపస్సు చేసినామంటే అన్ని సిద్ధిస్తాయి రితం సిద్ధిస్తుంది దమః సిద్ధిస్తుంది సత్యం సిద్ధిస్తుంది అన్ని సిద్ధిస్తాయి అన్నమాట కాబట్టి తపః శ్రేష్టమైంది తపః ఇది తపోనిత్యః పౌరుషిష్టి అంటే ఇక్కడ పురుషిష్టి యొక్క పుత్రుడు తపోనిత్యః ఏంటి పురుషిష్టి అనే వ్యక్తి విశేషం యొక్క ఆ పుత్రుడు ఎవరంటే తపోనిత్యః అక్కడ సత్యవాచ రాథీతరః అనే వ్యక్తి యొక్క కుమారుడు అని చెప్పాం కదా పుత్రుడు అని చెప్పాం కదా అలాగే పౌరుషిష్టి అనే వ్యక్తి విశేషం యొక్క కుమారుడు తపోనిత్యః ఆ తపోనిత్యః అనే ఋషి ఏం చెప్పారు తపః ఇది తపమే సర్వశ్రేష్టమైంది ఏంటి తపమే సర్వశ్రేష్టమని చెప్పి ఆయన చెప్పామట ఈ రకంగా కాబట్టి స్వాధ్యాయ ప్రవచనేచ కాబట్టి ఈ రకంగా తపశ్రేష్టమైంది కాబట్టి ఈ రకంగా వేదాలను ఆచరించ వేదానుకుల గ్రంథాలు చదివిస్తూ ఈ రకంగా ఎవరైతే సత్యాన్ని ఆచరిస్తారో తపస్సును ఆచరిస్తారో అవి శ్రేష్టమైంది అని చెప్పి ఒక సత్యవాచరించి సత్యాన్ని కేంద్రీకృతం చేసుకొని ఈ రకంగా అధ్యాపన చేస్తూ ఉంటే అది శ్రేష్టత్వాన్ని ఇస్తుంది అలాగే తపస్సు చేస్తూ ఉంటే తపస్సు చేస్తూ స్వాధ్యాయ ప్రవచించి యుక్తమై ఉన్నప్పుడు ఆ రకంగా చదివించడం చేస్తూ ఉన్నప్పుడు అది ఆ తపస్సు ద్వారా నీకు మనోకామన సిద్ధిస్తుంది ఇష్టసిద్ధి సమ్యక్ జ్ఞానం లభిస్తుంది అని చెప్పి ఆ భావంతో ఈ ఋషి యుద్ధం చెప్పారంట అలాగే అంటే ఈ రకంగా స్వాధ్యాయ ప్రవేశం చేయాలని చెప్పి ఇదే శ్రేష్టమే అని చెప్పి ఆ ఇద్దరు ఋషులు చెప్పారు మళ్ళీ ఇంకేమంటున్నా అంటే ఇంకొక ఋషి మౌద్గల్య స్వాధ్యాయ ప్రవచనేచ ఏవ ఇది నాకో మౌద్గల్య అంటే మౌద్గల్య అనే ఋషి యొక్క కుమారుడు నాకః అనే ఋషి నాకః అని ముని అంటారు నాకః ముని మౌద్గల్య అనే వ్యక్తి విశేషం యొక్క ఋషి యొక్క పుత్రుడు నాకః అనే ముని కూడా ఏం చెప్పాడంటే తపః ఏవ సర్వశ్రేష్టమైనది తపః ఇది తపః తద్హి తపః అంటే తపస్సే సర్వశ్రేష్టమైందని చెప్పి నాక అనే ముని చెప్పారన్నమాట సత్యవాచరిచి సత్యమే శ్రేష్టమని చెప్పారు పౌరుషిష్టి యొక్క కుమారుడు తపోనిత్యః అందుకని పేరు తపోనిత్యః తపమే నిత్యమైన చెప్పి తపమే శ్రేష్టమని చెప్పి దాని తపస్సులో ఎక్కువ లీనమయ్యాడన్నమాట అంటే నిష్ఠా శ్రద్ధాపూర్వకంగా విధి విధానం ప్రకారంగా స్వాధ్యాయ ప్రవచనం అంటే ఏమిటి వేదము వేదానుకులు గ్రంథానుసారంగా ఆయన ఆచరించాడు తపస్సుని ఆచరించాడు అందుకే దాంట్లో తపస్సు ద్వారా ఆయన శ్రేష్టత్వాన్ని పొందారు ఉన్నతి స్థితిని పొందారు అనమాట అలాగే కానీ ఇక్కడ మౌద్గల్య ఋషి యొక్క కుమారుడు నాకా అని ముని చెప్పి అంటే తపస్సే శ్రేష్టమే తపః మాత్రమే శ్రేష్టమని చెప్పి ఈయన కూడా అదే విధంగా చెప్పామట కాబట్టి తత్ తపః తత్ హి తపః అని రెండుసార్లు చెప్పారు
తదిహి తపః, తదిహి తప ఈ సమాప్తిక సూచకంగా తతిహి అంటే అది తపస్సు మాత్రం సర్వశ్రేష్టమైంది, ఆ తపస్సే సర్వశ్రేష్టమైంది అని చెప్పి మౌద్గల్య ఋషి యొక్క కుమారుడు నాగ ముని కూడా ఇదే విధంగా ప్రస్తావించారన్నమాట. ఈ రకంగా మనకు అన్ని కూడా శ్రేష్టమైనవే. ఇందులో ఒక్కొక్కరు ఈ సత్యవాచ రుచి, తపోనిత్య రుచి, నాకాముని ఇద్దరు కూడా ఈ ముఖ్యంగా దాన్ని కేంద్రంగా పెట్టుకొని తపస్సు చేశారు, ఆ సత్యాన్ని ఆచరించారు. కాబట్టి వారికి ఆ రకమైన అనుభూతి కలిగింది. అనుభవాన్ని ఇక్కడ వ్యక్తం చేసి ఈ రూపంలో మనకు ప్రస్తావించాలి. ఈ రకంగా ఈ 9వ అనువాకాన్ని మనకు ఈ రకంగా ప్రస్తావించబడింది. కాబట్టి ఇది స్పష్టమైంది అనుకుంటాను. కాబట్టి మనం ఏం చేసినా మనం ఈ రకంగా ప్రయత్నం చేస్తే మనకు సిద్ధిస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా మనం స్వాధ్యాయ ప్రవచన నిరంతరంగా చేస్తూ ఇటువంటి సత్యాన్ని, రితాన్ని, తపస్సును, ఇంద్రియాలను దమనం చేసుకుని ఎన్ని క్రియాకలాపాలు ఎప్పుడు చేయగలుగుతాం? స్వాధ్యాయం అనేది ప్రవచనం ఉన్నప్పుడు, అంటే వేదాన్ని అధ్యయనం చేయడం, చేయించడం, చదవడం, చదివించడం అనే కర్మ నిరంతరంగా ప్రత్యేక కర్మతో పాటు ఉన్నప్పుడే ఇవన్నీ సిద్ధిస్తాయి. ఇవన్నీ మనం వాటి మీద అధికారాన్ని పొందవచ్చు, వాటిని వశపరుచుకోవచ్చు, మన ఆధీనంలో ఉంచుకోవచ్చు. ఇవన్నీ స్వాధ్యాయ ప్రవచనం లేకపోతే ఇది చాలా కష్టం అని చెప్పి ఈ రకంగా మనకు స్వాధ్యాయ ప్రవచన ప్రాముఖ్యతను చూపిస్తూ ఈ అనువాకంలో ఈ రకంగా మనకు చెప్పబడింది. అస్తు స్పష్టమైంది అనుకుంటాను. ఎవరికైనా సందేహం ఉందా ఈ అనువాకంలో? మహోదయ, ఋతం సత్యం మధ్య కిమపి వ్యత్యాసం అస్తి వా మహోదయ? ద్వయే ఏకమేవ. అంటే సత్యం అంటే ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి రితం అనమాట. సత్య మార్గం అనేది మనం సామాన్య స్థితిలో సత్యాన్ని ఆచరిస్తూ వెళ్తున్నామన్నమాట. రితం అంటే ఏమిటి? ఉన్నత స్థితి, పరమాత్మ దగ్గరగా ఉండే స్థితి అనమాట, సమాధి స్థితి. రితం సత్యం అంటే ప్రత్యేక వస్తువు పట్ల యథార్థ జ్ఞానం ఉంటుంది. అంటే లేశ మాత్రం సామాన్య జ్ఞానం ఉండదు అనమాట. ఆ వస్తువు పట్ల యథార్థ జ్ఞానం ఉంటుంది అనమాట. జ్ఞానం అంటే సత్యం కదండి. రితంబద ప్రజ్ఞ అంటే ప్రకృష్ట జ్ఞానం, ఉత్కృష్టమైన జ్ఞానం అంట. దాంట్లో మన క్వాలిటీలో కొన్ని ఇదిగా ఉంటుందా, దీనికంటే ఇంకా ఉన్నతమైందండి అంటే ఒకటే, ఇది కూడా ఉన్నతమైనది, దాని దీనికంటే ఒక్క ఉన్నత శ్రేష్టమైంది అన్నమాట. దాంట్లో ఇక సత్యం ఇప్పుడు మనకు ఎప్పుడు ఆ సత్యం ఎప్పుడు కింద పడిపోవచ్చు. ఆ సత్యం మనకు కొన్ని చోట్ల మనకు వికల్ప స్థితిలోకి తీసుకొచ్చి కింద పడేయచ్చు. కానీ రితంబద సత్య అనే బుద్ధి మనకు ఉత్పన్నమైనప్పుడు మనిషి కింద పడడం అన్నమాట. ఆ స్థితిలో, ఆ ఉన్నత స్థితిలో పొందినప్పుడు, ఆ ఉన్నత స్థితిని సాధించుకున్నప్పుడు వ్యక్తి ఎన్నికి కింద పడటం అన్నమాట. యథార్థ సత్య జ్ఞానం అన్నమాట అక్కడ. కానీ సత్యంలో ఒక్కోసారి ఆలంబన వచ్చినప్పుడు కింద పడడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సత్యం మార్గం వెళ్తున్నాం అంటే పరిపక్వ స్థితి రాలేదు. అక్కడ పరిపక్వ స్థితి, యథార్థ స్థితి, పరమాత్మకి ఆత్మకి నికటస్థ స్థితి అనేది రితం సత్యం అంటే రితంబద ప్రజ్ఞ అంటామాట. ఆ ప్రజ్ఞ ఎవరికైతే కలుగుతుందో, ఆ ప్రకృష్ట జ్ఞానం ఎవరికి కలుగుతుందో ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి సంసారం తిరిగి చూడమాట. అది ఇక తాత్పర్యం. అస్తు. అవునను కూపడినవైన అస్తు మహోదయ. ఈ రకంగా మనం స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి మనం ఈ అనువాకంలో ఏం చేస్తున్నాం, అధ్యాపనం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది కేవలం అధ్యాపనంతో పాటు శాస్త్రంలో చెప్పినటువంటి మార్గంలో నడవటం ముఖ్యమైనది. శాస్త్ర విధి విధానం ప్రకారం నడుచుకోవడం, శాస్త్రానుకూలంగా వ్యవహరించడం ఇది ముఖ్యమైనది. ఈ రకంగా ఆ ఉపదేశం వినేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరి విషయంలో ఈ అనువాకం చెప్పకూడదన్నమాట. కాబట్టి ఈ రెండు కూడా అధ్యాపనలో చాలా ఉపయోగి అంటే అత్యంత మహత్వమైనటువంటి సందర్భం. కాబట్టి ఈ రెండింటిని వెంట పెట్టుకుని మనం కర్మలు చేయాలి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకున్నాం అనమాట. ఎందుకంటే శాస్త్రాల యొక్క అధ్యయనం చేతనే మనిషి యొక్క ఉన్నతి కలుగుతుందన్నమాట. మనకు శాస్త్ర అధ్యయనం చేయకపోతేనా మనుషుల్లో ఉన్నతి అనేది, కర్తవ్య కర్మల గురించి నిష్ఠ అనేది, విధి ఏంటి, దాని యొక్క ఫల ప్రాప్తి ఏంటి, వాటి విషయాల పట్ల యథార్థ జ్ఞానం ఉండదన్నమాట. కాబట్టి వీటిని స్వాధ్యాయాన్ని నిరంతరంగా చేసుకుంటూ మన యథాయోగ్యంగా సత్యభాషని, స్వధర్మాన్ని పాలన చేస్తూ ఉంటే ఎటువంటి కష్టాలనైనా సహిస్తూ, ఇంద్రియాలను వశంలో ఉంచుకుంటూ, మనసును కూడా మన వశంలో ఉంచుకుంటూ, అలాగే అగ్నిహోత్ర కర్మలను ప్రజెక్తం చేస్తూ, అంటే అగ్ని అనుష్ఠాన కర్మలు చేస్తూ మనము అలాగే
మనుష్యోచితమైన కర్మలు, అతిథి సేవ కావచ్చు, అలాగే ఇంకా మానవ ధర్మంతో యుక్తమైన లౌకిక కర్మలు ఏవైతే ఉన్నాయో, వ్యవహారిక కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్ర విధి విధానంగా చేస్తూ, అలాగే గర్భధారణ సంస్కారం ఏదైతే ఉందో, ఋతుకాలంలో నియమపూర్వకంగా స్త్రీ సహవాసం ఏదైతే ఉందో, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి వృద్ధి ఏదైతే ఉందో, ఉపాయం ఏదైతే ఉందో, వాటన్నిటిని కూడా శ్రేష్ఠ కర్మలను అనుష్ఠానం చేస్తూ, ఇవన్నీ కూడా అధ్యయనం చేసేటువంటి వాళ్ళు, అధ్యాపకులు, ఉపదేశకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గురు శిష్యుల మధ్య ఈ కర్తవ్య కర్మలు ఇద్దరికి అనివార్యము. ఇవన్నీ ఎందుకంటే యద్యత్ ఆచరితి శ్రేష్ఠ తత్ ఏవ ఇతరో జన అని చెప్పుకుంటుంటాం. కాబట్టి శ్రేష్ఠులు, జ్యేష్ఠులు, ఆచార్యులు, గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆచరణ ఎలా చేస్తారో, ఏ విధంగా చేస్తారో అది కూడా వాళ్ళ మీద ప్రభావం పడుతుంది అన్నమాట. అలాగా ఇక్కడ అధ్యాపకులకి కదా, ఇక్కడ ఉపదేశకులకి కాకుండా అక్కడ ఉపదేశం వినేవాళ్ళు, అధ్యయనం చేయించే వాళ్ళు, శిష్యులు అందరికి కూడా, భక్తులు అందరికి కూడా ఇది వర్తిస్తుంది. అందరూ ఆచరించాలి. ఆచరించినప్పుడే ఇవన్నీ మనకు పైన చెప్పేటువంటి అన్ని సిద్ధిస్తాయి. వాటి యొక్క ఫలప్రాప్తి, వాటి యొక్క జ్ఞానం యథార్థంగా తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ కర్తవ్య కర్మల గురించి యథార్థంగా మనకు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయాలన్నీ కూడా మనకు ఒక ఋషి వచనాలతో కూడా దృఢంగా మనకు శాస్త్రానుష్ఠాన కర్మలను పఠన విధి ఏదైతే ఉందో అవన్నీ ఆచరించాలి అని చెప్పి ఇక్కడ యథార్థంగా ఋషి వచనముల ద్వారా కూడా మనం యథార్థంగా భావించుకున్నాం అన్నమాట. కాబట్టి మనం ప్రత్యేక కర్మల ఏవైతే చేస్తున్నామో, ప్రత్యేక కర్మ ఏం చేసినా కూడా ప్రధానంగా వీటిని ఆచరిస్తూ చేయాలన్నమాట. కాబట్టి మనం ఏం చేసినా శాస్త్రానుకూలంగా ఆచరించాలి. ఇది మన వేదానుకూలంగా ఆచరిస్తూ మన కర్మ చేసినప్పుడు అవి మనకు ఎటువంటి విఘ్నాలు ఉపస్థితమైన వాటిని ఎదుర్కొంటూ, వాటిని సమస్యకు దూరం చేసుకుంటూ మనము వాటిలో కర్తవ్య కర్మలను దృఢంగా, బలంగా ఉండగలుగుతాము. వాటిని సిద్ధింప చేసుకోగలుగుతామట. అటువంటి శక్తి, సామర్థ్యం అనేది స్వాధ్యాయ ప్రవచనం చేత మనకు సిద్ధిస్తుంది. కాబట్టి ఇటువంటి క్రియాకరణ సత్యభావన, సత్య భాషణ మీద విశేషమైన స్థితి రావాలంటే ఆ రకంగా విశేషంగా మనం ధ్యానించినప్పుడు, విశేషంగా కర్మ చేసినప్పుడే ఇటువంటి కర్మల పట్ల మనకు పటుత్వం వస్తుంది, నైపుణ్యం వస్తుంది అని చెప్పి ఈ రకంగా ఈ అనువాకంలో మనం ప్రస్తావించుకున్నామండి. అస్తు. నెక్స్ట్ చూడండి. అయితే అస్తు మహోదయ, ధన్యవాదాలు. నెక్స్ట్ వచ్చేసి దశమ అనువాకము. ఈ అనువాకంలో